ఈరోజు ప్రెస్ మీట్ కొత్తూరు మున్సిపల్ మండల్ తరఫు నుంచి నిన్న ఏదైతే మన ఎమ్మెల్సీ గారు మౌలిగిద్దలో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అసలు అక్కడ మౌలిగిద్దల సందర్భం ఏమిటి, ఏం సంగతి? నువ్వు మౌలిగిద్ద ఎప్పుడు రాజకీయమైనా పొద్దుగాలు లేస్తే మౌలిగిద్దకు సీఎం వస్తుండంటే ఏ పని మీద వస్తుండు, ఏం సంగతి ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాలని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఏదైతే స్వతంత్రం రాకముందు మన దగ్గర 150 ఏళ్ళ కింద ఆ బడి ఉండడము, అక్కడి నుంచి ఉత్తీర్ణులైనటువంటి పెద్ద పెద్ద మేధావులు ఇవాళ ప్రొఫెసర్స్ ఉన్నారు, వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, అక్కడ చదివిన వాళ్ళు జడ్జిలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు. ఒక సీఎం గిట మన షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ బూర్గుల రామకృష్ణారావు గిట అక్కడనే చదివాడు. అలాంటి తొలి సీఎం అలాంటి స్కూల్లో వాళ్ళు పెద్దలు అక్కడ ప్రొఫెసర్స్ ఇట్లా పోయి అడిగితే సీఎం గారు ఇంత పెద్ద మంచి స్కూల్లో నేను వస్తాను సార్ మీ దగ్గరికి కార్యక్రమానికి వచ్చేస్తామంటే, ఈయన పొద్దుగాలు లేచి ఏముంటుంది, ఏం పని లేదు కదా మనకు. ఎమ్మెల్సీ అయిన తర్వాత గిట ఎవరికి ఏం చేసింది లేదు. షాద్నగర్ నేను సభాముఖంగా అడుగుతున్నాను, నువ్వు షాద్నగర్ కాన్స్టిట్యూన్సీకి 8 నెలలు అవుతుంది, ఏదైనా నీ అభివృద్ధి కార్యక్రమం ఏదైనా చూపించు. ఉత్తనే ఏదైనా పొద్దుగాలు లేచి నేను రాజకీయం చేస్తా. ఎమ్మెల్యే గారు కాలేజీ జూనియర్ కాలేజీ కడుతుంటే ఆయన ఫోజులు కొడుతుండంటాడు పోయి ఫోటోలు కొట్టి. అంటే ఫోజులు కొడుతుంటే సెట్టింగ్స్ వేస్తురా లేకుంటే ఏం వేస్తురు? అది ఒక్కసారి ఆలోచన చేసి ఏది ఉన్నా కానీ ఆలోచన చేసి మాట్లాడండి. అభివృద్ధికి సపోర్ట్ చేయండి. మీకు శాతం కాకపోతే చేతులు కట్టుకొని కూర్చోండి, మాట్లాడొద్దు. మీరు ఈరోజు మండలం ఏర్పాటు సందర్భమా? మండలం ఏర్పాటు మౌలిగిద్ద సందర్భం ఉందా? మౌలిగిద్ద ఇప్పుడు ఏమిటి గురించి వస్తారు? మౌలిగిద్ద మండలం చేస్తారు. మన ఏది ఇంకో ఊరుంది చించోడు గ్రామం గిట అది గిట మండలం చేస్తారని మీరేనా? కేసీఆర్ పాలన కాదు ఇది. ఒక సిస్టమ్ ఉంటుంది కాంగ్రెస్ అంటే. నీ నోటికి వచ్చి పొద్దుముఖంగా తాగి మేము ఈ మండలం చేసినాము, ఆ తాలూకాని చేసినాము, ఈ డిస్టిక్ చేసినాం అనేది ఉండదు. ఒకసారి ఇప్పుడు మీ నాయకుడు లాగా మీరు వాగకండి, ఆ వాగుడు బంద్ చేసుకోండి ఫస్ట్. అలాగనే మీరు ఏదైతే మేము మండలం గిట ఇవ్వకపోతే మేము అడ్డుకుంటామంటున్నాం కదా, అడ్డుకొని చూడండి. మా గిట కాంగ్రెస్ గిట మేము గిట ఏం అడ్డుకుంటామో తెలుస్తుంది అప్పుడు. ఇవన్నీ అలాంటి చౌకబారు ముచ్చట్లు మాట్లాడకండి. డెవలప్ సపోర్ట్ చేయండి. కొత్తూరు మండల్ మున్సిపల్ హెడ్ క్వార్టర్ 10 ఏళ్ల కింద 10 years బ్యాక్ స్టోన్స్ వేసిరు శంకుస్థాపనకు. మీతో శాతన కాలే. అదే ఎమ్మెల్యే వచ్చిన సంవత్సరం లోపలనే మా ఊర్లో రోడ్ వేసిండు. దర్గా రోడ్డు వినాయక స్టీల్ నుంచి మన జ్యోతిరావుపల్లి విగ్రహం వరకు వర్క్ స్టార్ట్ అయిపోయింది. అది ఇట బీటీ గిట నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. అలాగనే కొత్తూరు నుంచి కుమరుడం వరకు డెవలప్మెంట్ అంటే అదే. ముందుగా లేచి పేపర్లో నేను చేసినా ఇది చేసినా కాదు, వీళ్ళని విమర్శించకం వాళ్ళని విమర్శించకం కాదు. మేము ఒకటే సభాముఖంగా చెప్తాం. మా కొత్తూరు మండల్లో ప్రెస్ మీట్ సందర్భంగా, మీడియా మిత్రుల సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి నిన్న మాట్లాడినటువంటి ఆయన నవీన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు ఆ ఇష్టారాజ్యంగా మాట్లాడడం అది సరైనది కాదు. ఆయన మాట్లాడేదానికి ఒకపారి ఆయన ఈపు ఆయన కనపడుతుందా ఒకపారి చూసుకొని మాట్లాడాలి. మా ఎమ్మెల్యే గారిని ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే గారిని మాట్లాడేంత స్థాయి ఆయనది కాదని కూడా మేము చెప్పడం జరుగుతున్నది. అయ్యా నువ్వు ఒక ఎమ్మెల్సీగా గెలిచినావు, ఎమ్మెల్సీగా ఇప్పటికి 8 నెలలు అవుతుంది. షాద్నగర్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా అభివృద్ధి చూపించిరా? మీరు ఎక్కడైనా అభివృద్ధి చూపించిరా అని మేము అడగడం జరుగుతుంది. మా నాయకుడు అభివృద్ధి చేస్తుంటే నువ్వు ఓర్వలేక జనాలని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నావు. అది ఖబర్దార్ నవీన్ రెడ్డి గారు. మీరు ఎంత రెచ్చగొట్టినా మేము వెనకడి చేసేది కాదు. మేము కూడా ముందుకున్నాం, మేము కూడా రెడీ ఉన్నాం. నేను ఎదుర్కోవడానికి అడుగున ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు మా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేకనే ఈ విధంగా చేస్తున్నావు. మీకు కనపడతా ఉన్నది. నువ్వు మా ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి రోడ్ల మీదనే రోజుకు 10 సార్లు తిరుగుతా ఉన్నావు. అలాగే కాలేజీ విషయానికి వస్తున్నావు. కాలేజీ విషయానికి వస్తుంటే నువ్వు నీ విలేజ్ లో నీ దగ్గర కూడా ఒక కాలేజీ ఉన్నది. ఆ కాలేజీని అడ్డు పెట్టుకొని నీ కాంట్రాక్ట్లు నువ్వు ఏమేమో చేస్తున్నావు ఆ కాలేజీకి అనేది మాకు అందరికీ తెలుసు. మా ఎమ్మెల్యే గారు ఆ విధంగా చేయడం కాదు. అభివృద్ధి చేసి పిల్లలకు స్టడీ గురించి కాలేజీని కట్టియడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈ రోజు 3 నెలల వరకు జూనియర్ కాలేజీ పిల్లలకు ఎగ్జామ్ ఉండడం వలన
వాళ్ళ ఇంటికాడ బస్సులకు ఇబ్బంది అవుతుంది, చదువుకోవడానికి బస్సులకు రావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన కూడా కాలేజీలో భోజనం పెట్టడం కూడా జరుగుతూ ఉన్నది. నువ్వు ఏడనన్నా ఒక 5 మందికి భోజనం పెట్టిన మనిషివా? చూపించి మాట్లాడాలండి. ఊరికేనే ఇష్టారాజ్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నవీన్ రెడ్డి గారు, నువ్వు ఇంతకు ముందు మా కాంగ్రెస్ లో ఉండి గెలిచి ఒక్క రోజు కూడా జిల్లా జెడ్పీటీసీ గా పనిచేయకుండా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా తీసుకుని ఏ ఒక్క రోజైనా నువ్వు పనిచేసినావా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఆ రోజున మేము గెలిపించింది ఎందుకు? ఒక్క రోజుగా జంప్ అయిన మనిషివి నువ్వు. నీ ఇష్టారాజ్యంగా మాట్లాడడానికి ఇక్కడ ఊరుకునే వాళ్ళు లేరు. మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడమని మరీ చెప్తా ఉన్నాం. ఇంకొక పారి ఈ విధంగా మాట్లాడితే నిన్ను రోడ్ల మీద కూడా తిరగనీయమని సభాముఖంగా తెలియజేస్తుంది. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నిన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు కొంత బాధాకరంగా ఉన్నాయి. కాబట్టి దానికి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. హర్నాథ్ రెడ్డి అన్న, సుదర్శన్ అన్న, ఇక్కడ ఉన్న లీడర్స్ అంతా కూడా దాంట్లో విధంగా ఏంటంటే, గత ప్రభుత్వం మండలాలు ఏర్పాటు చేసింది. మండలాలు ఏర్పాటు చేసినప్పుడు చిన్న చిన్న మండలాలని మాత్రమే విడదీసింది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేశంపేట మండలంలో భారీ పెద్ద మండలం అది. ఆ మండలం విడదీయకుండా కొత్తూరు మండలాన్ని 16 గ్రామ పంచాయతీలు ఉన్న మన మండలం విడదీయడం జరిగింది. చిన్న మండలం ఒక 2 కిలోమీటర్లు కూడా మనకు లేదు. ఆ రోజులలో మౌలిక వాళ్ళు కొట్లాడారు మండల వ్యయమని. అప్పుడు మండలం అక్కడ ఏర్పాటు చేయలేకపోయారు గత ప్రభుత్వంలో. అప్పుడు కూడా వాళ్ళు ఎంతో విధంగా హరగోపాలరావు సార్ కానీ, ఇంకా ఉద్యమకారులు కానీ, అక్కడ ఎంతో మంది చదువుకున్న పెద్ద పెద్ద నాయకులు కానీ, ఎంప్లాయీస్ కానీ, దానికి అర్హత ఉంది, మౌలిగిద్ద అన్ని రకాల సౌకర్యం ఉంది, రోడ్డు రవాణా సౌకర్యం ఉంది, ఎటు చూసినా 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నది. కాబట్టి దానికి ఇవ్వాల్సిన మండలాన్ని మనం నంద్యాల మండలం కేటాయించారు ఎమ్మెల్యే గారు. అప్పుడు మనకు ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? మనకొద్దు ఆ మండలానికి ఇవ్వాలని చెప్పి మనం ఎందుకు అనలేదు ఆ రోజు మౌలిగిద్దకు? అప్పుడు ఇదే నవీన్ కుమార్ రెడ్డి అప్పుడు ఉమ్మడి మండలానికి వైస్ జెడ్పీటీసీగా పనిచేస్తున్నారు మహబూబ్నగర్. అప్పట్లో ఆయన చేతిలో కూడా అధికారం ఉంది కదా, పొట్లాడలేదు ఎందుకు? ఈరోజు జరుగుతున్న ఇప్పుడు ఏదైతే అక్కడ చేస్తున్న ప్రోగ్రాంకు సీఎం గారు రావడం, డెవలప్మెంట్కు సహకరించి ఉద్దేశించి అక్కడ ఏదైనా మాట్లాడడానికి ఇది చేస్తా అంటే అది కరెక్ట్ కాదని చెప్పడం. ఇంకోటి, ఆయన స్వయంగా కాలేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే గారు ముందుకొచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వాళ్ళదే ఉంది, కట్టకుండా అయితే ఎవరు వద్దరులే కదా, వాళ్ళు చేయాల్సిందే కదా. ఆయన ముందుకొచ్చి ధైర్యంగా కర్త అని చెప్పి చిన్న చిన్న కుటుంబాలలో ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాదానం చేయాలనే ఆయన ఆలోచన, ఒక చక్కటి ఆలోచన, కొన్ని బహుతరాలుగా నిలిచిపోయే ఆలోచన. దానికి కూడా అది ఆ విధంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అవసరం అనుకుంటే సహకరించాలి, లేకపోతే చూడాలి. కానీ ఇది తప్పు. అది ఖచ్చితంగా కాలేజీ ఆయన అక్కడ చదువుకున్నాడు, అదే కాలేజీ నుంచి చదువుకొని వచ్చిండు కాబట్టి ఆ కాలేజీ ఒక చూస్తే అది కూలిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాలేజీలో పాత కాలేజీ, దాని నాణ్యత లేదు కాబట్టి అక్కడ ఉన్న పిల్లలందరినీ చూసి ఆయన ఆ కాలేజీ ప్రోగ్రాన్ని ముందర పెట్టుకొని ఖచ్చితంగా ఆయన కాలేజీ కట్టి ఆయన కోరిక నిలబెట్టుకో. ఖచ్చితంగా ఆయన ఇంకా అందరు గ్రామస్తులు కానీ, టౌన్లో ఉన్నాళ్ళు కానీ, అక్కడున్న వ్యాపారస్తులు కానీ అందరి సహకారంతో కాలేజీ నిర్మాణం దాన్ని ఎవరు ఆపలేరు. ఆయన చేస్తున్న డెవలప్మెంట్ కొత్తూరుకు వస్తే కూడా ఇక్కడ కూడా రోడ్లు లేకుండే. ఒకప్పుడు కేటీఆర్ వస్తే డస్ట్ పోసిన రోడ్డు మీద, అప్పుడు డస్ట్ పోసినప్పుడు కూడా ఎవరు అడగలేదు మరి డస్ట్ ఎందుకు వచ్చిరని. రోడ్ల మీద షాపులంతా దుమ్ములేసిపోయినాయి. అదే రోడ్ ఆయన గెలిచిన కొత్తలోనే శంకుస్థాపన చేసి మళ్ళీ ఆ రోడ్డుని నిర్మాణం చేపట్టిండు. అప్పట్లో కేటీఆర్ కూడా దాన్ని శంకుస్థాపన చేసిండు కదా. 1000 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పారు కదా, ఏ రోడ్డు చేయలేదు ఎందుకు? అదేవిధంగా కుమ్మరిగూడ రోడ్లో మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా
ఒరినాట్లు వేసినాం, అరునాథ్ రెడ్డి అన్న మేము వీళ్ళందరం కలిసి, సురేందర్ వీళ్ళందరం కలిసి అక్కడ మురికి పోవడానికి వస్తలేదని చెప్పి ఒరినాట్లు వేసినాం. ఆ రోజులలో వారం రోజులలో స్టార్ట్ చేస్తామన్నారు, 2 రోజులలో స్టార్ట్ చేస్తామన్నారు. చేయలేకపోతే ఆయన వచ్చిన తర్వాత హామీ ఏదైతే ఇచ్చిండో హామీ ప్రకారం ఆ రోడ్డు కూడా నిర్మాణం అయితే ఇప్పుడు చేస్తున్నాడు కదా. చేసే ప్రతి పని మంచి చేసేటప్పుడు చేయనియాలి. ఎవరికైనా కానీ అవకాశం వచ్చింది ఆయన ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో పనులు అవుతున్నాయి. డెవలప్మెంట్కు పూర్తిగా సహకరిస్తాడు ఎమ్మెల్యే గారు కాబట్టి ఖచ్చితంగా అందరం సహకరించి డెవలప్మెంట్ని కోరుకోవాలి. అడ్డంగా పోతే డెవలప్మెంట్ అయిపోయి ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి ఈ పత్రికా ముఖం ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడిన ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలకు నిరసనగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా ఆయన నవీన్ రెడ్డి గారు ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నారంటే, కనీసం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి కనీసం రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎందుకు అంటుందంటే, ఈరోజు చరిత్రలో ఎంతో పేరున్నటువంటి మొయిలిగిద్ద గ్రామం తెలంగాణని తెచ్చినామని చెప్పుకునే ఈ బీఆర్ఎస్ నాయకులు అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బూర రామకృష్ణరావు సొంత గ్రామము బూర్ల మండలం చేయడానికి ఎలాంటి భౌగోళికమైనటువంటి సౌకర్యాలు లేవు కాబట్టి చేయకపోవడం అనేది ఓకే. కానీ ఆయన చదువుకున్నటువంటి మొయిలిగిద్ద స్కూల్, అట్లాంటి స్కూల్ ఉన్నటువంటి ఆ మొయిలిగిద్దను గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మండల కేంద్రంగా ప్రకటించలేకపోయింది. ఈ విషయం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి తెలియదా? ఇంకో విషయం ఏంటంటే, అరగోపాల్ లాంటి మంచి మంచి మేధావులు చదువుకున్నటువంటి స్కూల్ ఇలా 150 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా ఆ ఊర్లో డెవలప్మెంట్తో పాటు ఆ వారసత్వాలకు వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అడ్డుకుంటామని చెప్పి మాట్లాడుతున్నది ఇంతవరకు కరెక్ట్ అనేది ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అదే కాకుండా ఈరోజు గతంలో కొన్ని మండలాలు ఏర్పాటు చేశారు, చౌదరగూడ, నందిగాము ఇలాంటి మండలాలు ఏర్పాటు చేశారు. మా నాయకుడు రాజశేఖర రెడ్డి చెప్పేది అప్పట్లో, కన్నతల్లికి అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చెప్తాను అంటాడు. అయితే నన్ను ఎందుకంటున్నానంటే, నందిగామ మండలం ఏర్పాటు చేసి దగ్గర దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుంది. అలాంటి నందిగామ సొంత మండలం, ఆయన సొంత మండలానికి ఇప్పటిదాకా ఆయన ₹1 ఇచ్చింది లేదు, చేసింది లేదు. కానీ ఇలా ఏదో కొత్త మండలం ఏర్పాటు చేస్తే 2 కోట్లు ఇస్తారని మాట్లాడుతున్నారు కాబట్టి ఈ మాట చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే, ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా వీలపల్లి శంకరన్న గారు ఈరోజు చార్మినార్ ఒక జూనియర్ కాలేజీ నిరుపేదల కోసం పిల్లలు చదువుకోవడానికి హైదరాబాద్ పోతే వాళ్ళకు ఆర్థికంగా వెనుకబడ పిల్లలు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ఎంతో పరిశ్రమంగా జూనియర్ కాలేజీని భారీ ఎత్తున కట్టాలనే ఉద్దేశంతో ఈరోజు షాద్నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రియల్టర్లు కానీ వ్యాపారవేత్తలతో కానీ అందరితో కలిసి ఈ యొక్క జూనియర్ కాలేజ్ కట్టడాన్ని ఆయన కోరుకున్నారు. అలాంటి బీద విద్యార్థుల యొక్క జీవితాల్లో వెలుగు నింపే ఇలాంటి కార్యక్రమాన్ని మంచిగా ఘనంగా నిర్వహిస్తుంటే ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడు. ఎందుకంటే రాబోయే కాలంలో పిల్లలంతా దారి మీద చదువుకోరు, కట్టించింది ఎవరంటే పలాని ఎమ్మెల్యే గారి యొక్క హయాంలో కట్టించారు, మాకు ఈరోజు మా జీవితాల్లో వెలుగులు వచ్చినాయి అనే పేరు శంకరన్నకు వస్తుందంటే ఈయన ఓర్వలేకపోతుంది కాబట్టి ఇలాంటి విమర్శలు చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే, చించోడు వాళ్ళు ఎప్పుడు కూడా మండలానికి గట్టిగా అడిగింది లేదు. ఇంకోటి భౌగోళికంగా ఎటువంటి సౌకర్యం లేదు కాబట్టి దాని ప్రస్తావన కూడా రాలే. ఈరోజు భౌగోళికంగా మొయిలిగిద్ద అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నా కూడా ఆనాడు మాజీ ఎమ్మెల్యే అంజయ్య గారు దాన్ని మండలం ప్రకటించలేకపోయాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మండలం ప్రకటించకపోతే పరిమాణాలు వేరే విధంగా నేను మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి రేపు పొద్దుగా ఆయన ఏ చర్యకు పాల్గొన్నా కూడా మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన దేని దీని కూడా మేము సిద్ధంగా ఉండి మేము కూడా ఎదుర్కొంటామని చెప్పి ఈ సభ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి మరి నిన్న మన నవీన్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ రిలీజ్ చేసిండో, మరి గతంలో ఆయన
రూలింగ్ పార్టీలనే మరి ఎమ్మెల్యే అంజయ్యకు సన్నిహితునిగా చురుకైన పాత్ర పోషిస్తూ మరి మండలాలు ఏర్పాటు అవుతున్నప్పుడు మరి అతను కూడా అందులో భాగ్యస్వామి. మరి ఆయనకు ఇది మాత్రం తెలియదా? మరి నందిగాం మండలి ఇస్తున్నారు. నందిగాం ఇచ్చే కంటే కొత్తూరుకు నందిగాం ఒక 2 కిలోమీటర్లు, చేగూరు ఇస్తే మరి డిస్టెన్స్ దూరం అవుతుంది, చేగూరు అభివృద్ధి అవుతుంది, అక్కడున్న గ్రామాలన్నీ అభివృద్ధి అవుతాయి అని చెప్పి మరి ఈ మాత్రం కూడా నవీన్ రెడ్డి కుమార్ గారికి మరి తెలియకపోవడం మరి నిజంగా మరి ఆ విజ్ఞత ఆయనకి వదిలేస్తున్నాం. మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొలిగిద్దలో రేపు జరుగుతున్న కార్యక్రమానికి మండలాలు ఏర్పాటు చేయకపోతే చేసినట్లయితే నేను 2 కోట్లు ఇస్తా, 2 మండలాలు ప్రకటిస్తే, ఒకవేళ ప్రకటించకపోతే మేము అడ్డుకుంటాం అని ఏదైతే ప్రెస్ మీట్లో నవీన్ కుమార్ రెడ్డి చెప్పడం అది ఆశాస్పదం. ఆయన హోదాకు తగ్గ ఆ మాటలు కావని అది వెంటనే ఉపసంహరించుకొని మరి ఏదైతే అభివృద్ధి చెందుతుందో అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారుకి అడ్డుపడకుండా అభివృద్ధిలో సహకరించుకుంటూ మరి నవీన్ రెడ్డికి కూడా సహకరించాలని, మరి అటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేసిందో అటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, అడ్డుకుంటామనే మాట మరి ఆయన నోట రావద్దు, అటువంటి వ్యాఖ్యలు రావడం మంచిది కాదు. నువ్వు అడ్డుకుంటే మరి ఇతరులు కూడా అడ్డుకుంటారు. మీ ఒక్కరి తరపునే అనుకొని మాట్లాడటం అది ఈ యొక్క ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు నిజంగానే అటువంటి విరుద్ధమైన పనులు చేస్తుంటే మీరు అడ్డుకోవడం కరెక్ట్, కానీ అభివృద్ధి చేసేటప్పుడు అడ్డుకోవడం మాత్రం అది కరెక్ట్ కాదని నేను ఈరోజు మీడియా పరంగా మరి వారికి కూడా ఆలోచించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం.